వెల్కమ్ టు ప్రైమ్ నైన్ డెస్క్ అనాలిసిస్. నేను రాజు. నిన్న పవన్ కళ్యాణ్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే, అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణే ఇంట్లో నుంచి బయలుదేరి బయటకు వస్తే మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తామా లేదా అని డిసైడ్ అయ్యే బయటకు వచ్చేటటువంటి వ్యక్తిని అని చెప్పేసి ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు, ఎస్పెషల్లీ పీపీపీ మోడ్లో ఇచ్చేటటువంటి మెడికల్ కాలేజీలను ఎవరైతే తీసుకుంటారో ఆ కాంట్రాక్టర్లను అధికారంలోకి వచ్చిన 2 నెలల లోపల జైల్లో పెట్టకపోతే అప్పుడు అడగండి అని చెప్పేసి ఆయన వాళ్ళ పార్టీ క్యాడర్ తోటి మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేశారు మొన్న. సో ఆ వ్యాఖ్యలకి పవన్ కళ్యాణ్ చాలా తీవ్రంగా స్పందించారు. 18 నెలల తర్వాత పవన్ కళ్యాణ్లో ఇంత ఉగ్ర రూపాన్ని మనం చూసాం. ఏంటి ఆ ఉగ్ర రూపం అంటే, ఇంకా ఎన్నాళ్ళని ఈ బెదిరింపులు, భయపెట్టాలు, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడాలు, అరాచకమైనటువంటి మాటలు, ఇష్టానుసారంగా విమర్శలు, అలాగే ఆరోపణలు, బ్లాక్మెయిల్, ఎన్ని రోజులని ప్రభుత్వం అయినా సరే ఆలోచిస్తూ కూర్చుంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ ఒక అడుగు ముందుకేశాడు. ఇప్పటి వరకు కూడా ఆయన పాలన మీద దృష్టి పెట్టాడు. కేవలం ఆయనకి ఇచ్చినటువంటి శాఖలు, అలాగే ఒక ఉప ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనకు సంబంధించిన అంశాల మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టినటువంటి పవన్ కళ్యాణ్ నిన్న నిజంగా ఆయన జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలకి విరుగుడుగా కొన్ని మాటలు చెప్పినటువంటి పరిస్థితి. మీరు అధికారంలో ఉండే మమ్మల్ని ఏమీ చేయలేరు అంటే, ఆ వర్డ్ వేరే, బట్ నేను దాన్ని మార్చి చెబుతాను. ఆ మాట నేను మాట్లాడకూడదు కాబట్టి. సో మీరు అధికారం ఉన్నప్పుడే మమ్మల్ని ఏం చేయలేదు, మేము అధికారంలో ఉన్నాం ఇప్పుడు, మరి మమ్మల్ని మీరు ఏం చేస్తారు, మళ్ళీ మీరు అధికారంలోకి వచ్చినప్పుడు కదా అంటూనే వాళ్ళ వెనక ఆకు రౌడీలు, వీధి రౌడీలు, గూండాలు ఉన్నారని చెప్పేసి అధికారులు సైతం భయపడుతున్నారు అని చెబుతూనే అలాంటి వాళ్ళందరినీ కూడా కాళ్ళకి కాలు, కీళ్ళకి కీళ్ళు విరగ్గొట్టి కూర్చొని పెడతాను, తొక్కి పెడతాను అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేసినటువంటి పరిస్థితి. ప్రభుత్వం నిజంగా ఒక నిర్ణయాత్మకమైన నిర్ణయం తీసుకుంటే, ఎస్పెషల్లీ యోగి లాంటి ఈ ట్రీట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని కానీ చేస్తే మీరు ఏమైపోతారు అనేటటువంటి మాటలను కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక రకంగా చెప్పాలంటే అధికారులు భయపడుతున్నారు. ఇక్కడ పవన్ కళ్యాణ్ మాట్లాడినటువంటి మాటల్లో మనం తీసుకోవాల్సినటువంటి విషయం, అధికారులతో మాట్లాడే సందర్భంలో కూడా వాళ్ళు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారు అంటే, వాళ్ళ వెనక రౌడీలు ఉన్నారు, గోండాలు ఉన్నారు, వాళ్ళు ఏమైనా చేస్తారు అనేటటువంటి భయాన్ని అధికారులు కూడా చెప్పారు. అందుకే పవన్ కళ్యాణ్ ఇంత స్థాయిలో రియాక్ట్ అవ్వడానికి కారణం. జనరల్గా ఆయన కుటుంబాన్ని తిట్టినా, ఆయన కుటుంబ సభ్యులను తిట్టినా, పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు మాట్లాడినా కూడా చాలా ఆయన సంయమనంతో చాలా పద్ధతిగా ఆయన వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కానీ నిన్న ఆయన అంత ఆవేశంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే, ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయాలకు అనుగుణంగా ఎవరైనా టెండర్లు వేస్తే వాళ్ళని అరెస్ట్ చేస్తామని బెదిరించడం ఒకటి. రెండోది, అధికారులు సైతం భయపడ్డం. ఎందుకు అధికారులు భయపడుతున్నారు అంటే, వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల వెనక గూండాలు, రౌడీలు ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు అనేటటువంటి మాటని పవన్ కళ్యాణ్ చెప్పారంటే, పవన్ కళ్యాణ్కి ఆ స్థాయిలో అధికారులు తాము పడుతున్నటువంటి టెన్షన్ కావచ్చు, భయాన్ని కావచ్చు పోలీసులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే పెద్ద అంటే ఈరోజు ఎన్నో సంవత్సరాలుగా, ఎన్నో దశాబ్దాలుగా ఉన్నటువంటి వామపక్ష తీవ్రవాదాన్ని సైతం అణిచివేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉన్నటువంటి ప్రభుత్వ వ్యవస్థకి ఇన్ని లక్షల మంది పోలీసులు, ఇన్ని వేల మంది పోలీసు ఉన్నతాధికారులు ఉన్నటువంటి ఈ ప్రభుత్వానికి ఇలాంటి ఆకురౌడీల్ని కూర్చోబెట్టడం పెద్ద సమస్య కాదు, పెద్ద టైం కూడా కాదు. ఒక రాజకీయపరమైనటువంటి నిర్ణయం, ఒక ప్రభుత్వం తీసుకోవాల్సిన ఒక నిర్ణయంగా తీసుకుంటే ఖచ్చితంగా ఆ విషయాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి పరిస్థితి. దీంతోపాటు ఆయన కొన్ని అంశాలు కీలకంగా ఇక్కడ మాట్లాడారు. చాలా ఆవేశంగా మాట్లాడారు ఆయన. ఆయన మాటల్లో 18 నెలల తర్వాత మనం ఆవేశం చూస్తున్నాం. అంతకుముందు ఎప్పుడు కూడా ఆయన ఈ స్థాయిలో మాట్లాడలేదు. అధికారంలో లేనప్పుడు ఆ రోజుల్లో తీవ్ర స్థాయిలో వైసీపీ వికృత చేష్టలని చూసి తట్టుకోలేక ఆయన మాట్లాడారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు కూడా ఈ స్థాయిలో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం ఏంటి? అధికారంలోకి వచ్చి 18 నెలలు అవుతున్నా సరే, ఈ 18 నెలల కాలంలో పవన్ కళ్యాణ్ కావచ్చు, ఆ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు, అలాగే సోషల్ మీడియాలో భారీ ఎత్తున ట్రోల్స్ చేస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ మీద కూడా భారీ ఎత్తున మొన్న కూడా చూసాం మనం, ఏఐకి సంబంధించిన ఫోటోలని రిలీజ్ చేసి ఇబ్బందికరంగా ఆయన అవమానించే విధంగా కూడా చేసినటువంటి పరిస్థితి. వాటన్నిటి కూడా ఆయన రియాక్ట్ కాల. ఇక్కడ రియాక్ట్ అయినటువంటి అంశాలు రెండే: బెదిరింపులకు పాల్పడడం, ప్రభుత్వం చేసేటటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు, ప్రభుత్వం చేసేటువంటి చట్టాలు, ఈ చట్టాలకు లోబడి ఎవరైతే కాంట్రాక్టర్లు అందులో పాల్గొంటారో ఆ కాంట్రాక్టర్ని అధికారంలోకి అరెస్ట్ చేస్తాం అన్న నిజంగా లిటరల్గా బెదిరింపే. ఈ బెదిరింపు వల్ల ఏమవుతుంది? రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది. సో ఆ విషయాన్ని గుర్తించినటువంటి పవన్ కళ్యాణ్ రాష్ట్రానికి అన్యాయం జరగకూడదు,
తను ఎందుకు తగ్గాడు, తను ఎందుకు 21 స్థానాలు తీసుకున్నాడు, తను ఎందుకు కూటమితో కలిసి వెళ్ళాడు, తను ఎందుకు అన్నింటిలో కూడా కాంప్రమైజ్ అవుతున్నాడు అంటే రాష్ట్ర ప్రయోజనాల కోసం కాంప్రమైజ్ అవుతున్నా అని చెప్పేసి ఆయన గతంలో అనేక సందర్భాల్లో చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలకు సంబంధించిన విషయం కావచ్చు, ఇంకేదైనా సరే పోలీసుల్ని గతంలో జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, వీటన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకున్నటువంటి పవన్ కళ్యాణ్ ఒకే ఒక మాట అనడం జరిగింది నిన్న. ఖచ్చితంగా ట్రీట్మెంటు యోగి ఆదిత్యనాథ్ తరహాలో ఉంటుంది అని చెప్పేసి ఒక రకమైనటువంటి క్లారిటీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఇంత సివియర్గా ఆయన మాట్లాడినటువంటి భాష కూడా కొంచెం గతంతో పోలిస్తే భిన్నంగా మాట్లాడారు. సో ఆ మాట మాట్లాడడం కూడా కష్టం లేదు అన్నట్టు కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో మనం ఆ వీడియో చూద్దాం. వీడియో చూసిన తర్వాత ఒకసారి మళ్ళీ మనం డిస్కస్ చేద్దాం. కూర్చొని మీరు కాంట్రాక్ట్లు వేస్తే కాంట్రాక్టులు వేసిన వాళ్ళందరినీ మేము బెదిరించేస్తాం, జైల్లో పెడతామంటే ఏమనుకుంటున్నారా మీరంతా? మేమేం మాటలా గుర్తుపెట్టుకోండి. అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, అలా బెదిరించే సమూహం ఎవరైనా సరే, మిగతా వారి గురించి నాకు తెలియదు. పవన్ కళ్యాణ్కి అధికారం ఉన్నా అధికారం లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పుడు పవన్ కళ్యాణ్ లాగే ఉంటాడు, భయపడ్డం. చాలా ఇంట్లోంచి బయటకు వచ్చేటప్పుడు తిరిగి వెళ్తాం లేదు అని డిసైడ్ అయ్యే వస్తాం. అందువల్ల మీ ఆకు రౌడీలు కానీ అలాగే చెప్తున్నారు. ఏదైనా మాట్లాడితే అధికారులు కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే చెవుల్లో చెప్తారు, అదే సార్ వాళ్ళ వెనక చాలామంది రౌడీలు ఉంటారండి, కిరాయి హంతకులు ఉంటారంటే, మీకు కరెక్ట్గా యోగి ఆదిత్యనాథ్ లాంటి ట్రీట్మెంట్ కనుక ఒక్కొక్కడికి ఇస్తే, ఒక్కొక్కడికి రౌడిజం అంటే కాలు కాలు కీలు కీలు తీసి మడత పెట్టి కింద కూర్చోపెడితే, అప్పుడు కరెక్ట్గా చెప్తా, కరుడు గట్టిపోయిన జీవితకాలం ఒకే మనం వాళ్ళతో ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. నక్సలైట్స్ తోటి, వామపక్ష తీవ్రవాదులతో మనం ఏకీభవించవచ్చు, ఏకీభవించకపోవచ్చు. అలాంటి బలమైన ఆర్గనైజేషన్నే కకావికలం అయిపోయిన పరిస్థితుల్లో ఉంటే ప్రభుత్వం తలుచుకుంటే, అలాంటిది ఇన్ని లక్షల మంది పోలీసు ఉండి, ఇన్ని వందల మంది ఐపీఎస్లు ఉండి, 1000-2000 ఉన్న డిఎస్పీలు ఉండి, అలాంటి కిరాయి గ్యాంగుల్ని మెయింటైన్ చేసే వ్యక్తుల మీద 2 రోజులు 48 గంటలు మీ చుట్టుపక్కల ఎవరున్నారు, వాడి పేరేంటి అన్ని కనుక్కొని ఒక పొలిటికల్ నిర్ణయం తీసుకుంటే మళ్ళీ ఎప్పుడు ఇలాంటి మాటలు రారు. మీరు అక్కడి దాకా తీసుకెళ్ళకండి. మీరు ఇదే చెప్తున్నాను ఇంకొకసారి. సామాజిక మాధ్యమాల్లో కానీ విదేశాల్లో కూర్చొని వాగే వాళ్ళతో సహా ఇక్కడ కూర్చొని భవిష్యత్తులో మేము వస్తాం, వచ్చి మేమేం చేస్తామంటే, వచ్చినప్పుడే మీరేం పీకలేదు, మరి ఏం మాట్లాడతారు? ఇప్పుడు వచ్చినప్పుడే మీరు ఏం పీకలా అంటే ఏమనుకుంటారు? మీరు కూర్చోబెట్టి మీరు బెదిరింపులు చేస్తే భయపడతాం అనుకుంటున్నారా? దానికి మేము ఒక్కడు చిన్నప్పటి నుంచి కూర్చొని అమరజీవిని గుండెల్లో పెట్టుకున్నాడంటే వాడికి ఎంత పిచ్చి ఉంటుంది? ఏ మ్యాడ్నెస్ ఉంటే ఇలా వస్తాం మేము? ఏ అండదండ లేకుండా పార్టీ పెట్టి ఇక్కడ దాకా వచ్చామంటే ఎంత కమిట్మెంట్ ఉండాలి నీకు, సమాజం మీద, దేశం మీద, రాష్ట్రం మీద, ప్రజల మీద. ఎస్, వీడియో చూశారు కదా. సో పవన్ కళ్యాణ్ చాలా క్లియర్గా ఉన్నారు ఈ ఇష్యూకి సంబంధించి. పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారో మీరు వినడం జరిగింది. ఆయనలో అంత ఆవేశం రావడానికి కారణం ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు మళ్ళీ అంధకారంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా బెదిరించడం వల్ల రాష్ట్రానికి రావాల్సినటువంటి ఇన్వెస్ట్మెంట్లు రావు, రాష్ట్రానికి రావాల్సినటువంటి పెట్టుబడులు రావు. ఆల్రెడీ అధికారులు కూడా భయపడుతున్నారు, ఎందుకంటే వాళ్ళ వెనక రౌడీలు ఉన్నారు, గోండాలు ఉన్నారు అనేటటువంటి భయం వాళ్ళలో వ్యక్తమవుతుంది. మరి ఇలాంటి సందర్భంలో పీపీపీ మోడ్లో మెడికల్ కాలేజీలు తీసుకునే వాళ్ళని జైల్లో పెడతామని బెదిరిస్తున్నారు, అధికారులను భయపెడుతున్నారు. ఎట్ ది సేమ్ టైం
పెట్టుబడి పెట్టే వాళ్ళని కూడా ఇబ్బందులు పెట్టేటువంటి ప్రయత్నం జరుగుతుంది. సో కాబట్టి ఈ 3 అంశాల కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోద్ది. సో అందుకని పవన్ కళ్యాణ్ ఈ స్థాయిలో రియాక్ట్ అయ్యాడు. ఇందాక మనం విన్నట్టు ఆయన ఏమేమి మాట్లాడారంటే అంత స్థాయిలో రియాక్ట్ కావడానికి కారణం ఏంటంటే రాష్ట్ర ప్రజల భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళిపోతుంది అనేటటువంటి ఒకే ఒక ఉద్దేశంతో ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి. అందుకే ఆయన ఒక మాట అన్నాడు, నేను అందరిలాగా కాదు, అందరి గురించి నాకు తెలియదు, కానీ పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి అధికారం ఉన్నా లేకపోయినా పవన్ కళ్యాణ్ ఎప్పటికీ పవన్ కళ్యాణ్ అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. ఇంకో మాట కూడా అన్నారు, ఇంట్లో నుంచి బయటకు వస్తే మళ్ళీ ఇంట్లోకి తిరిగి వెళ్తాం అనేటువంటి నమ్మకం లేకుండా బయటకు వస్తామని. అంటే ఇది అధికారుల్లో ఒక రకమైనటువంటి ఆత్మస్థైర్యాన్ని నింపేటటువంటి ప్రయత్నం కూడా చేసినటువంటి పరిస్థితి. సో చాలామంది అంటున్నారు పవన్ కళ్యాణ్ అధికారంలో ఉండి ఉప ముఖ్యమంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఏంటి అని చెప్పేసి. ఆయన ఆ వ్యాఖ్యలు ఎందుకు చేశాడు? ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలని, ప్రభుత్వ పరంగా తీసుకునేటటువంటి చట్టంలో ఉండేటటువంటి అంశాలకు ఆధారంగా టెండర్లు వేస్తే వాళ్ళని జైల్లో పెడతాం అనడం మంచి మాటే, కానీ అలా అన్నోళ్ళని నమస్కారం పెట్టి ఓకే మీరు అలాగే చేయండి అని చెప్పేసి చెప్పాల్సింది పోయి పవన్ కళ్యాణ్ పాపం వాళ్ళని ఏ విధంగా మాట్లాడడం తప్పు అని చెప్పేసి పాపం చాలామంది కూడా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితి. సో పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తెలిసినటువంటి వ్యక్తి. ఎందుకంటే మన సినిమాలో చూస్తుంటాం, మరి ఆయన డైలాగులు కూడా ఉంటాయి. సో అది నిజ జీవితాన్ని కూడా అప్లై చేసి చూపిస్తూ ఉంటాడు ఆయన అనేక సందర్భాల్లో. ఇప్పటివరకు ఏ పొలిటీషియన్ చేయనటువంటి అనేక రకాలైనటువంటి ఆయన దానాలు చేశాడు, విరాళాలు ఇచ్చాడు, ఆదుకున్నాడు, చాలా చేశాడు. సో ఇవన్నీ కూడా చెప్పుకుంటా పోతే ఈ వీడియో అరగంట, గంట, 2 గంటల వరకు కూడా చెప్పుకునేటువంటి అవకాశం ఉన్నాయి. కానీ నిన్న ఆయన అంత సీరియస్గా ఎందుకు రియాక్ట్ అయ్యారు అంటే కారణం ఇదే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్ అంధకారంలోకి వెళ్ళకూడదు. వైసీపీకి సంబంధించినటువంటి నాయకుల బెదిరింపులు, గతంలో పోలీసుల గురించి మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. పోలీసులు ఎక్కడున్నా సరే యూనిఫామ్ ఇప్పిస్తానన్నాడు ఒకసారేమో సముద్రాలు అవతల ఉన్నా సరే లాక్కొని వచ్చి మిమ్మల్ని మీ సంగతి చెప్తా అని చెప్పేసి పోలీసుల స్థైర్యాన్ని దెబ్బతీసే ప్రయత్నం చేశారు. ఇప్పుడు పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్కి సంబంధించినటువంటి మెడికల్ కాలేజీల విషయంలో ఎవరైతే టెండర్లు వేస్తారో వాళ్ళు అంతు చూస్తాను, వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెడతానని చెప్పేసి మాట్లాడినటువంటి పరిస్థితి. ఇంకో పక్క అధికారులు కూడా అనేక సందర్భాల్లో పవన్ కళ్యాణ్తో చెప్పినట్టున్నారు, బహుశా ఈయన ఏదైనా విధానపరమైనటువంటి నిర్ణయాల గురించి మాట్లాడినప్పుడు వాళ్ళు భయపడ్డట్టు కూడా తెలిసినట్టుంది. సో ఇవన్నీ 3 అంశాలు అంటే ఇన్వెస్ట్మెంట్లు రావు, పోలీసులను బెదిరిస్తున్నారు, అధికారులను బెదిరిస్తున్నారు, ఇక ఎగ్జిక్యూషన్ ఎక్కడ జరుగుతుంది? కాబట్టి వాళ్ళ స్థైర్యం నింపాలి, మీరు ఏమీ చేయలేరు, అధికారంలో ఉండేది మేము. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి కూడా ఆలోచించాలి. ఎందుకంటే అధికారంలోకి వచ్చాక మీ సంగతి చెప్తూ ఉంటున్నారు, ఆల్రెడీ అధికారంలో ఉన్న వాళ్ళ పరిస్థితి ఏంటి, మరి వాళ్ళు ఏమైనా నిర్ణయం తీసుకుంటే పార్టీ పరిస్థితి ఏంటి? సో ఇవన్నీ కూడా ఆలోచించకుండా ఇలాంటి బెదిరింపులకు దిగడం, మరి ఎవరిస్తున్నారు సలహా తెలియదు కానీ సో అది ఆయన పరిస్థితి. సో ఓవరాల్గా అయితే పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడడం వెనక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర భవిష్యత్తు దాగి ఉంది అనేది ఇక్కడ మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఇది వాళ్ళ డెస్క్ అనాలిసిస్. మరో అనాలిసిస్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.